అబ్కి బార్ మోడీ సర్కార్ అంటూ ఒక నినాదాన్ని సృష్టించడం ద్వారా మోడీ బ్రాండ్ ఇమేజ్ని బిల్డప్ చేసినటువంటి ప్రచారకర్త, అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీకి గురువుగా అంటే యాడ్ గురువుగా చెప్పుకునేటటువంటి పీయూష్ పాండే ఇటీవల మరణించారు. అయితే ఒక నినాదం ఎంతటి బలమైనటువంటి ప్రభావాన్ని చూపగలుగుతుంది, ఎంతగా ప్రజలతోటి అనుసంధానం చేస్తుంది, ఒక నాయకుడిని ఇమేజ్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తుంది అనే దానికి ఈ పీయూష్ పాండే రూపొందించినటువంటి అబ్కి బార్ మోడీ సర్కార్ అనేటటువంటి నినాదాన్ని ఒక ఉదాహరణగా చెప్పాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ నినాదం ఇచ్చినందుకు ఆయన డబ్బులేమీ తీసుకోకుండా ఇది నేషన్ కంటే దేశానికి తాను ఇస్తున్నటువంటి కానుక, తన భాగస్వామ్యం అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఎగ్గడానికి ఇది తన భాగస్వామ్యం అంటూ ప్రకటన చేయడం అనేది అప్పట్లో ఒక సంచలనాత్మకమైనటువంటి విషయంగానే చెప్పాలి. ఇప్పుడు చూస్తే కనుక భారతదేశంలో వాణిజ్య ప్రపంచం వేల కోట్ల రూపాయలకు చేరుకోవడము, ఈ యాడ్ ఏజెన్సీలు కూడా వీటి యొక్క బిజినెస్సే 50-60 వేల కోట్ల రూపాయల వరకు చేరుకోవడం. ఒక 3-4 దశాబ్దాల క్రితం అయితే ఇటువంటి తరహా ధోరణి లేదు. అయితే మొత్తం ఈ వాణిజ్య ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా మలుపు తిప్పినటువంటి వ్యక్తిగా ఈ పీయూష్ పాండేని చెప్తారు. అందుకనే యాడ్ గురు అంటారు. అయితే రాజకీయాల్లో నినాదాలు, స్లోగన్స్ అనేటటువంటి చాలా కాలంగా ప్రభావం చూపుతున్నాయి. అవి అత్యంత ప్రభావశీలవంతమైనటువంటిగా ప్రజలకి నాయకులను చేరువ చేయడం అనేది ఉంది. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ రంగం నుంచి వచ్చినటువంటి పీయూష్ పాండే మోడీకి బ్రాండ్ ఇమేజ్ కల్పించడానికి ఈ నినాదాన్ని రెండింటిని టైఅప్ చేయడం అనేది 2014లో పెద్ద ఎత్తున సంచలనం సృష్టించింది. అంతకుముందే మనకి రాజకీయాల్లో తెలుసు, జై జవాన్ జై కిసాన్ అనగానే అప్పట్లో 1964 ఆ టైంలో మనకి ఉన్నటువంటి 65 ఆ టైంలో ఉన్నటువంటి పరిస్థితులు, పాకిస్తాన్తో మనకి యుద్ధం కావచ్చు, ఆ సందర్భంలో రైతు సైనికుడు వీళ్ళిద్దరూ దేశానికి వెన్నెముక అంటూ లాల్ బహదూర్ శాస్త్రి ఇచ్చినటువంటి నినాదం దేశభక్తిని ప్రేరేపించడమే కాకుండా భారీ ఎత్తున ప్రజల నుంచి విరాళాలు తీసుకుని, అంతే అప్పటికింకా సైనిక శక్తి పరంగా మనం పెద్ద దేశమో కాదు, అంతేకాకుండా ఆయుధాల కొనుగోలుకు సైతము వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సిన పరిస్థితి కనుక జై జవాన్ జై కిసాన్ నినాదం తీసుకుంటూ విరాళాలు సేకరించడము, భారీ ఎత్తున పాకిస్తాన్ మీద వాటిని ప్రయోగించడము, తర్వాత ఆ విజయం సాధించడం అనేటటువంటి జరిగింది. ఆ జై జవాన్ జై కిసాన్ నినాదం నేటికి కూడా భారతీయుల గుండెల్లో ప్రతిధ్వనిస్తుంటుంది. అది లాల్ బహదూర్ శాస్త్రి సృష్టించినటువంటి ఒక సంచలనం, విప్లవంగా మనం చెప్పాల్సి ఉంటుంది. తర్వాత కాలంలో చూస్తే కాంగ్రెస్ పార్టీలో జవహర్లాల్ నెహ్రూతో కలిసి పనిచేసినటువంటి సీనియర్లు సిండికేట్గా ఏర్పడి తన మీద అంటే వారసురాలుగా వచ్చినటువంటి తన మీద దాడి చేయడం కానీ, నైతికంగానే ప్రజల్లోనే దూరం చేయడానికి కానీ ప్రయత్నం చేస్తున్న క్రమంలో ప్రజలకు చేరువ కావడానికి, తన ఆధిక్యాన్ని నిలబెట్టుకోవడానికి, అధికారాన్ని కైవసం చేసుకోవడానికి ఇందిరాగాంధీ సృష్టించినటువంటి నినాదం గరీబీ హటావ్ అంటే పేదరికం అనేటటువంటిది దూరం చెయ్యాలి దేశం నుంచి అనేది. అది ఇప్పటికీ కూడా గరీబీ హటావ్ అనగానే ఇందిరాగాంధీ గుర్తుకొస్తూ ఉంటారు. ఆమె ఆ నినాదాన్ని పట్టుకునే ఒక 2 ఎన్నికల్లో ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరిగింది. అంటే అంతటి బలమైనటువంటి ప్రభావాన్ని నినాదాలు సృష్టించగలుగుతాయి. అలాగే బరాక్ ఒబామా చూస్తే కనుక ఆఫ్రో అమెరికన్ అంటే ఆఫ్రికా నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయినటువంటి సంతతికి చెందినటువంటి, అమెరికాకు చెందినటువంటి ఆఫ్రో అమెరికన్ బరాక్ ఒబామా తన విజయానికి ప్రజలతో అనుసంధానం చేసుకునేటటువంటి నినాదంగా ఎస్ వీ కెన్ అంటే మనము సాధించగలము, మనము చేయగలము అనేటటువంటి నినాదాన్ని, చిన్న నినాదాన్ని తీసుకుంటూ అమెరికన్ ప్రపంచాన్ని అంతటిని కూడా పట్టి కుదిపేసినటువంటి వ్యక్తిగా, ఘన విజయాన్ని సాధించినటువంటి వ్యక్తిగా బరాక్ ఒబామా నిలిచాడు. ఇంతటి బలమైనటువంటి ప్రభావాన్ని నినాదాలు సృష్టించగలుగుతాయి. అందుకనే ఇప్పుడు అబ్కి బార్ మోడీ సర్కార్ అనేది ఇప్పుడు కూడా అంటే అదే నినాదాన్ని అబ్కి బార్ మోడీ సర్కార్ అనేదాన్ని ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అని కానీ, అబ్కి బార్ 400 పార్ అని కానీ ఆ నినాదాన్ని మార్చుకుంటూనే 3 ఎన్నికల్లో కూడా ఒకసారి మొదటిసారి అయితే అబ్కి బార్ మోడీ సర్కార్ అని వెళ్తే, ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అంటూ 2019లో వెళ్తే 2024 వచ్చేటప్పటికి అబ్కి బార్ 400 పార్ అంటే 400 మించి సీట్లు సాధించాలంటూ ఆ నినాదము 3 ఎన్నికల్లో ప్రభావశీలమైనటువంటి స్థాయిలో నిలవడం అనేది పీయూష్ పాండే సాధించినటువంటి ఆ సృజనశీలిగా ఆయన సృష్టించినటువంటి ఖ్యాతిగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అయితే 80ల నుంచి కూడా పీయూష్ పాండే ఈ రోజున యాడ్ గురువుగా భారత వాణిజ్య ప్రపంచం అంతా ఆయనకి నివాళులు అర్పిస్తుందంటే ఆయన 1980ల నుంచి సృష్టించినటువంటి నినాదాలు అంటే సబ్బుల దగ్గర నుంచి కార్ల కంపెనీల వరకు, పెయింటింగ్ కంపెనీల నుంచి, తర్వాత అధునాతనమైనటువంటి టెలికమ్యూనికేషన్ వ్యవస్థ వరకు అన్నిట్లోనే ఆయన నినాదాలు అనేవి భారతీయ ప్రేక్షకులు లేదంటే భారతీయ వినియోగదారుల మీద పెద్ద ముద్ర
ముద్ర వేశాయని చెప్పాలి. 1980s అయితే లోనా అనేది ఒక పెద్ద వాహనం కదా, చల్ మేరే లోనా అంటే నా లోనా అంటూ ఆ లోనాకి ప్రచారం. తర్వాత కాలంలో ఒక దశాబ్ద కాలం పోయేదాడికి 90s వచ్చేదాడికి హమారా బజాజ్ అనేటటువంటిది ఒకటి కుటుంబానికి సంకేతంగా. హమారా బజాజ్ అంటే కొంచెం మోపెడ్ నుంచి పెద్ద స్థాయికి వచ్చినటువంటి మోటార్ సైకిల్ దగ్గరికి వచ్చిన దాన్ని. కానీ ఆ తర్వాత కాలంలో చూసినా చిన్న ఇంటింటిని పలకరించినటువంటి ఐ లవ్ యూ రస్నా కానీ, తర్వాత మహిళలకు సంబంధించి పిల్లలకు సంబంధించి ఐ లవ్ యూ రస్నా అయితే, మహిళలకు సంబంధించి ఇంటికి సంబంధించినటువంటి వాటిలో వాషింగ్ పౌడర్ నిర్మా, పాలలోని తెలుపు నిర్మాతో వచ్చింది అంటే కొంచెం ఎగ్జాగరేషన్ చేస్తూ ఒక అతిశయోక్తిని జోడించి ఆ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం కానీ ఇది ఆయన సృష్టించినటువంటిది. అలాగే ఎయిర్టెల్ అంటే టెలికమ్యూనికేషన్లో విప్లవంగా మొదలైనటువంటి మొబైల్ కమ్యూనికేషన్లో చూస్తే కనుక ముఖ్యంగా ఎయిర్టెల్ సిమ్ని పరిచయం చేస్తూ సిమ్కి అడ్వర్టైజ్మెంట్ అరే ఎక్ ఫ్రెండ్ జరూరీ హై అంటే ఒక స్నేహితుడు అవసరం. అంటే స్నేహితుడు అంటే ఇది మొబైల్ సిమ్ ఉంటే కనుక స్నేహితుడు అన్నట్లు అరే ఫ్రెండ్ జరూరీ హై అనేటటువంటిది. కానీ తర్వాత ఏషియన్ పెయింట్స్కి సంబంధించి హర్ఘర్ కుచ్ కహతా అంటే ప్రతి ఇల్లు మాట్లాడుతుంది, ప్రతి ఇల్లు ఏదో చెప్తుంది అనేటటువంటి నినాదం. కానీ ముఖ్యంగా వోడాఫోన్కి సంబంధించి ఆయన చేసినటువంటి యాడ్, వోడాఫోన్ అటు ఇటు కదులుతూ ఉంటే కుక్కపిల్ల హచ్ కుక్కపిల్ల వేర్ ఎవర్ యూ ఫాలోస్ అంటూ వచ్చినటువంటిది. కానీ ఆ కుక్కపిల్లతోటి పోల్చుతూ ఎక్కడికి వెళ్ళినా ఆ సిమ్ ద్వారా కనెక్షన్ ఉంటుంది, మాట్లాడుతూనే ఉంటాం, మనల్ని వెంటాడుతుంది అనేటటువంటి భావన. కానీ ఒక అద్భుతమైనటువంటి సృజనాత్మకతని సృష్టించి వాణిజ్య ప్రపంచం ఈ రోజున 56,000 కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్ రంగం పెరగడానికి, ప్రత్యేకించి కార్పొరేట్ అడ్వర్టైజింగ్ రంగం పెరగడానికి ఇతనిచ్చినటువంటి పీయూష్ పాండే సాధించినటువంటి విజయాలు, ఆయా కంపెనీలకి అందించినటువంటి సేవలు ఒక నిదర్శనగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఇంకా అనేక రూపాల్లో అంటే ముఖ్యంగా ఫెవికాల్కి సంబంధించి కానీ, క్యాడ్బరీ చాక్లెట్స్కి సంబంధించి కానీ, సబ్బులకు సంబంధించి కానీ పీయూష్ పాండే ఒక కొత్త చరిత్రను సృష్టించారు. అంటే చాలా కీప్ ఇట్ సింపుల్ అంటే చాలా చిన్నగా ఉండాలి, తర్వాత మ్యాటర్ విషయం మాత్రమే ఉండాలి, అది 2-3 పదాలలోనే ముగియాలి అనేటటువంటిది ఒక ప్రధానమైనటువంటి వాణిజ్య సూత్రంగా ప్రకటనల రంగానికి ఒక మార్గదర్శకంగా పీయూష్ పాండే అందించారు. ఇప్పటికీ కూడా అంటే 80s ఈయన ఏదైతే చల్ మేరే లోనా హమారా బజాజ్ అంటూ 90s వచ్చిందో ఆ నినాదాన్ని పూర్తిగా తీసుకుంటూనే ఇప్పటికీ కార్పొరేట్ కంపెనీలు, కార్పొరేట్ యాడ్ ఏజెన్సీలు అన్నీ కూడా అంత సింపుల్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాయి. దీనికి భారతదేశంలో నాంది పలికిన వ్యక్తిగా పీయూష్ పాండేని చెప్తూ ఉంటారు.